అవుగాని వదిని ఇంకా అతను విలువలేదా? ఏ పిలవలే, దానికి పానం మంచిగా లేదట. దానికి ఒక కలవ రాదు మన్ను రాదు. దాన్ని ఇంకోసారి పిలవనే విలువ, దానికి పని శాత కదా అసలే. అవుగాని మలేషియా సంగతి ఏమైంది? ఏదో నడుతుంది అట్లా. పార్టీ లేదని అక్క మరి మా ఇత్తనే మరి నీ సంగతేనో తిరుపతి ఏమంటాడు? ఏమోనే అక్క, ఈ మధ్యలో నాతో సరిగా మాట్లాడతలేడు. అయ్యో పొలగానికి ఏమైందన్నట్టు మరి? సరే గాని భవాని, బతుకమ్మ పండుగ వస్తుంది కదా, తంగడి పువ్వు పోవద్దానే? ఇంకా 3 రోజులు ఉంది కదా వదిని, ఎల్లుండి పోదాంతి. మమత సిరి మీరు రారానే బతుకమ్మ పువ్వు తెంపడానికి? ఏ అత్తమ్మ అక్క పోదాము. అదెందాక అట్లా అడుగుతున్నాం? ఎందుకు రాము? మేము ఆడమా బతుకమ్మ? పోదాం పనులు. పోదాం పోదాం కానీ తాగరాదే, ఎండ ఇరుగా చంపుతాంది, దూపు అయితలేదా? వచ్చినవా? నేను నీకోసమే ఎదురు చూస్తాను. అవునా? రోజు నువ్వే ఆడికత్తాను, పువ్వా పెయిన పడతలేదు. నాలో నేనే తవ్వుకుంటున్నా, అటు మిత్రి చెప్తున్నా. అవునా? నాకు కూడా రాత్రి నిద్ర పడతలేదు, పానం అంతా చిత్తు బొత్తైతుంది. ఇంకొంతసేపు మాట్లాడాలని మామూన్నది, రోడ్డు మీద కదా, ఎవరు అడిగితే మంచిగా ఉండదు. పోతా మరి. పోదువు గాని రేపు తంగెడు పోతాను, అత్తవా? నువ్వు పిలిచినాక ఎందుకు రాని మా అత్త. బాయ్ బాయ్. భవాని తప్పిస్తున్నావు కదా కథ. ఛీ పోవదినే. నువ్వు సిగ్గుపడతాంటనే నాకు బాగా అర్థమైతుంది. అవుగాని వదినే ఎటో పోతున్నట్టున్నావు? ఎట్లేదు, ఈ దుకాల దాకా పోయేస్తా అని పోతున్నా. అవుగాని రేపు బతుకమ్మ పువ్వు తెంపేందుకు పోయేది ఉన్నది కదా, యాదుకున్నదా? యాదుంది వదినే, పోదాం. సరే సరే పోతానా. అరే కుమార్, ఏం చెప్తున్నావురా? రేపు పొద్దుగాల తంగడు అత్తవారా? సరే పోదాం మల్లేసన్న, మా అమ్మ కూడా పువ్వు తెంపుకురమ్మన్నది. సరే కుమార్, రేపు పొద్దుగాల పోదాం, మర్చిపోకు. సరే అన్న, వెళ్దాం రేపు. ఏంది గిట్లా వచ్చినావు? మీ నాయన లేడా? కనబడతలేడు. లేడు, గా మల్లన్న బాపులకి పత్తికి మందే వేయండు. అయ్యో అవునా? మన పెళ్లి విషయం మీ నాయనతోని మాట్లాడదాం అనుకున్నా. అవునా? మరి మా నాయన ఇంట్లో లేడు కదా, ఎట్లా? లేకపోతే ఏంది, ఇవాళ కాకపోతే రేపు మాట్లాడతా. పెళ్ళి అయితే చేసుకుంటాం కదా. మరి చాయ్ పెట్టన్నా, తాగుతావా? నాకు చాయ్ అలవాటు లేదు. చాయ్ తాగకపోతే బీరు బరండి ఇట్లా తాగుతావా? ఛీ, నాకు గసంటి అలవాట్లు ఏం లేవు. నేను తెల్లగలు తాగుతా. సరే గాని రేపు మేము తంగడి పువ్వు దింపబోతున్నాం, అత్తవా? ఏ నిన్ను చూసేదందుకన్నా నేను మా అత్త. సరేనా? సరే, పొద్దుగాల అత్త. బాయ్.
భవాని పువ్వు ఏడ కనబడతలేదు కదనే ఈ సంవత్సరం బాగా ఊయనట్టున్నది. అవు వదినే ఏడ కనబడతలేదు పువ్వు. పక్కూరోళ్ళు పాడుగాను మనకన్నా మొదలు తెంపుకున్నట్టున్నారు. గట్టు పోయి చూద్దాం పక్క గుట్టకు. ఏ గట్టు కాదు పువ్వు ఏడ కనబడతలేదు కదా అక్క. అదో గడు ఉన్నదే. నేనే మొదలు వచ్చిన ఇక్కడికి నా సెట్టు పుచ్చగలరా ఏం మాట్లాడుతున్నావు? నా చెట్టులే రా ఎత్తుకున్నా బర్రమ్మ కప్పదానా నువ్వు కొట్టు కొట్టు నన్ను నువ్వే పువ్వుకి రమ్మన్నావు. నీ పైన మీ అమ్మకి చెప్తావు. నేను అబ్బా ఈ పర్రదానికి ఆరేసింది అబ్బా నా నాడు పెరిగింది అబ్బా. ఏందో ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఇది నా చెట్టు అడువా అడవై అనుకోపో. గిట్లా అందుకే పడ్డావు. ఇంకా మళ్ళీ బాగా మాట్లాడుతున్నావు. నేను మొదలు ఊరికి వచ్చినా నువ్వు మొదలు ఊరికి వచ్చినావా? అమ్మ అందుకుంటే మళ్ళా చెప్తానా నాడు. నా చెట్టు దొరికిందా దీ ఆనే మమత వాళ్ళిద్దరు బాగానే కొట్లాడుకుంటారు కాదే. నడుపా చూద్దాం పా. గాయంతో మాత్రానికి దొబ్బెత్తవా? నేను నీతో కోపతికి కక్కన చెల్లెత్తాను. ఇక్కడికి వచ్చినట్టేస్తావా? అసలు లగ్గమన్న కాలేదు. నేను మా అయ్య వాళ్ళకి చెప్తాను. చెప్పపా. ఏంది వదిలే గా పువ్వు కోసం గంతగానం కొట్లాడుకోబడుతుంది. పువ్వు కరువైందా? గా గుట్ట కోతే పట్టంత పువ్వు. ఏ పోని గుట్ట కోదా. నేనే మొదలు వచ్చిన ఈ చెట్టు కాడికి ఊరికి వచ్చిన అవసరం నా తోకెమ్మడి కదా ఏమోనట. ఇక లేవా దానికి చెట్టు నా చెట్టు కాడికి రావన్నా. గుమ్మాడి పూసింది గుమ్మాడి కాసింది గుమ్మాడి కొరలన్నిద్దరని కొరిగినాయి. ఆట సిలకలాల పాట సిలకలాల కలికి సిలకలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగు రంగు రంగడు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ నేనోము నీకిత్తనే గౌరమ్మ. ఏంది వదినే దాన్ని గట్ల నువ్వుకెత్తివి నడుము ఇరుగుతే ఎట్లుండు? ఇరుగుతురంతి ఏం కాదు. మొన్న గల అచ్చిగాన్ని కూడా కొట్టినవట. ఎందుకు? వాని కొట్టుడా సీరి పోవులేసుడా. ఏమైంది మరి? లేకపోతే ఏంది వానికి రోజు రోజు వాని ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. పొద్దుగల సాయంత్రం సైకిల్ వేసుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతాడు. అందుకే వాడి దౌడల దగ్గరకు వచ్చిన. సరిపోయింది. ఏంది వదినే అడు దుకాణంలో పోవాలన్నా సైకిల్ వేసుకొని మీ ఇంటి ముందరికెళ్ళే పోవాలి. మళ్ళా ఇంటికి పోవాలన్నా మీ ఇంటి ముందరికెళ్ళే పోవాలి. గదానికే కొట్టినావా వదినే? ఏమో పోని తీగ పువ్వు అయితే తెంపు. మమత పాడగా మమత లేదు కదా. ఎటువైంది ఇది? ఈ భవాని కూడా కనబడతలేదు. ఎటు పోయినవే? ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కల్లార పాట సిల్కల్లార కలికి సిల్కల్లార కందుమ్మ గుడ్డలు రాను బోనడుగులు తీరు రుద్రాక్షలు తారు గోరెంటలు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె అత్త కూడా వచ్చిందిగా పువ్వుకు. వచ్చింది అల్లుడు మా బిడ్డ కూడా వచ్చిందిగా. ఆగో వచ్చింది మామ. పండగ మనకు పళ్ళ దగ్గర పంప. ఓ పిల్ల కీళ్ళెందుకు ఇటు మొక్కలు వస్తారు? ఆయన నువ్వు నేనే రమ్మన్న వదినే. అయ్యో నీ సిగ్గు బాగానే మొగ్గలెత్తాను కానీ నేను పోతాన్నా. రాని తిరిగి ఇంకక్కడ తెంపుకుంటా. మాట్లాడిగా మీ పిల్లగానితోటి. ఏంది గింత లేటా? అప్పటి నుంచి నీకోసం చెప్తాను.
బర్లా పాలు పిండేటోళ్ళకు లేట్ అయింది. పువ్వు బాగా తెంపు, నా బతుకమ్మనే పెద్ద ఉండాలి. అవు కానీ బతుకమ్మ పండుగకు చీర కొనుక్కున్నావా? కొనుక్కోలే, నువ్వు కొనియవా? ఏ మాగనిస్తా కానీ. ప్రశాంత్, ఆ బండేరి వచ్చింది, దాని దగ్గర పోవద్దు. ఎందుకన్నా ఆ బండేరి దగ్గర పోయినావా అది మనం పొట్టు కొడతాయి. అవునా అన్న? ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలోకే వేళ. బుజ్జి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పువ్వు బాగానే ఉంది కదా? సరిపోయింది. ఏంది గట్ల చూస్తాను? బతుకమ్మ మీద గౌరమ్మ లెక్క ముద్దుగున్నావు. నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. నాకు కూడా నువ్వంటే పానం. అవునా? బతుకమ్మ ఆడేటప్పుడు నువ్వు పాటలు పాడతావా? పాడతా, నాకు పాటలు వచ్చు. నువ్వు పాటలు పాడేటప్పుడు నేను బాంబులే గిత్తా. ఓ పిల్లగా గీడ తెంపుతానవేంది? ఇది నా చెట్టు. ఏ చెట్టే కది? ఎవరు చెప్పుకుంటే వాళ్ళది. వాళ్ళని బెదిరిస్తున్నందు నన్ను బెదిరిస్తానవా? ఏయ్ బెదిరించినా ఇప్పుడు నిన్ను? ఇది నా చెట్టు, బండకే సంత. గడువై తెంపుకోపా. నీతో నాకు కన్నవే ఉన్నాయి. పెప్పే భవాని ఒక ముద్దియవా? ఛీ పాడు, నాకు సిగ్గు. ఏపా ఇంకా చెట్టు సరిపోదా? అబ్బో నేను రాను. అన్నా ఇంకా పూరి మంచిగా ఉందన్నా, పోయి మాట్లాడదామా అని. ప్రశాంత్, నీకు పడితే నీకు, నాకు పడితే నాకు. నువ్వు తెంపినావా? సరిపోయిందా? సరిపోలేదు అన్నయ్య, సరిపోలేదు అన్నయ్య. నువ్వు తెంపినవా? ఏమైంది చిన్నబాబు గదంతా పోగా గిడికొచ్చి తెంపుతున్నావు? నీకు అందరూ చిన్నబాబులే. తంగేడు పువ్వుల్లో తెలియదే జాను, తొలి సూపుల్లో నీకు నేనేమైతాను. అబ్బా ఈ మమత చిన్నది కాదు, ఈయన బుట్టల వాడేసింది కదా. చ ఆయనతో ఇప్పుడు ఎట్లయినా మాట్లాడాలి. ఏమండి, అక్కడ పువ్వు బాగుంది, నాకు భయంగా ఉంది, కొంచెం తోడుగా వస్తారా? ఏ చెల్లె, అది మేమంతా తెంపుకున్నావురా పువ్వు, అక్కడ పువ్వే లేదు. పువ్వు ఉన్నదన్న పడితే తెంపుకోపో. అవును వదినే, గడ పువ్వు మంచిగా ఉంది, పో గడ తెంపుకోపో. మేము ఇక్కడ తెంపుతున్నాం కదా. నీ అవ్వ, ఈ పువ్వు నాకే దొరకలేదు, వాళ్ళకి బాగానే దొరికినట్టుంది కదా. అటు మొక్కన పోయి చూస్తా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. ఓ పోరి, ఏందా ఇది? ఇట్లా పువ్వు తెంపిన కాడికి మాజాలు కానీ ఇంటికి పోందా? ఏయ్ వచ్చినప్పటి నుండి చూస్తానేమో, నన్నే బాగా చూస్తున్నావు. ఇద్దే ఇద్దే. ఏయ్ నేను ఇయ్యా పువ్వు. గుడ్డు గుద్దినట్టే గుట్ట మీద పడతావు. ఓయ్ నా కోసం తామర పూలు తీసుకొస్తావా? తీసుకొస్తా. గుమ్మడి పువ్వులు కూడా మా తీసుకొస్తా, సరేనా? సరే. ఓ పొల్లా ముచ్చడు చాలు కడిగారు, వాకలైతుంది. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ. గుమ్మడి చెట్టు కింద ఆట సిలుకల్లార, పాట సిలుకల్లార, కలికి సిరుకల్లార, కందుమ్మ గుడ్డలు, రాను బోనడుగులు, తీరు రుద్రాక్షలు, తారు గోరెంటలు, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డలమే గౌరమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విలేజ్ నవ్వులు.
ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.